మా ఇంట్లో వాళ్ళకి చెప్తే అసలు నమ్మరు. నేను అసలు టీషర్ట్ మొత్తం ఈ 6 రోజుల్లోనే టీషర్ట్ మొత్తం నేర్చానంటే వాళ్ళు నమ్మరు. తిరుపూర్లో డే 6. యాక్చువల్గా వీడియోస్ కొంచెం లేట్ అవుతున్నాయి, ఏమనుకోవద్దే. ఈరోజు ఇంత చల్లగా ఉంది కదా, మధ్యాహ్నం మాత్రం ఎండ మామూలుగా ఉండదు. సో మనమైతే ఇప్పుడు క్లాస్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడు 9:15 అవుతుంది. ఓకేనా, క్లాస్లో కలుద్దాం. உள் பக்கம் தையல் இந்த தையல் ஒன்றா ஜாயிண்ட் ஆகும். அப்போ இது வந்து மேல் பக்கம் இப்படி வரும். பார்த்துட்டு வர வர இப்படி உள்ள போவாங்க. అసలు ఇప్పుడే క్లాస్ అయిపోయింది. యాక్చువల్గా నాకు ఏం అర్థం కావట్లే. జస్ట్ ఇప్పుడు ఈరోజు డే 6 అంతే. ఈ 6 రోజుల్లో నేను ఒక టీషర్ట్ ప్రాపర్గా ఒక టీషర్ట్ని రెడీ చేస్తారు. ఓడి అమ్మ, నా టాలెంట్ చూస్తే నాకే ఆశ్చర్యం అవుతుంది. వాళ్ళు కూడా అంటున్నారు, మా ట్రైనింగ్ మాస్టర్ ఏంటంటే 6 రోజుల్లో నువ్వు బాగా నేర్చావు, అయిపోయింది, నీ కోర్స్ అయిపోయింది అంటున్నారు. ఓరి బాబాయ్ అనుకున్నా నేను. కానీ ప్రాపర్గా నాకు మొత్తం అర్థమైపోయింది, టీషర్ట్ ఎలా తయారు చేయాలి అనేది తెలిసిపోయింది. కానీ ఇంకొక 15 డేస్, ఈ 15 డేస్ మాత్రం ఆయనకి రిక్వెస్ట్ చేశాను అనమాట. ఇంకొక 15 డేస్ నేను ప్రాక్టీస్ మాత్రం చేస్తానని చెప్పి రిక్వెస్ట్ చేశాను. ఆయనతోటే మా అమ్మలతో మాట్లాడిపిస్తాను అనమాట. అసలు నాకే అర్థం కావట్లేదు, నేను ఈ 6 రోజుల్లో ఎలా నేర్చానో నాకే అర్థం కావట్లేదు. అదే బ్రో, ఇప్పుడు మనం మైండ్లో ఒకటి అనుకొని ఫిక్స్ అయిపోయి ఇక్కడికి వచ్చాము అంటే, వేరే దగ్గరికి ఎక్కడికైనా సరే ఒక 6 డేస్ కాదు 1 డేలో కూడా ఏదైనా నేర్చుకోవచ్చు. మైండ్లో మనం ఫిక్స్ అయిపోవాలన్నమాట. ఇది ఖచ్చితంగా నేను నేర్చుకోగలను అనేది, అంటే ఇష్టంగా ఏది చేస్తామో అది ఖచ్చితంగా తొందరగా అయిపోద్ది అనమాట. ఇష్టంగా చేయాలి. సో మాకు ఈరోజు డే 6. ఈ డే 6 ఇలా అవుద్ది అనుకోలేదు నేను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ నార్మల్గా ఒక టీషర్ట్ కుట్టమని చెప్పారు, కుట్టేశాను. కుట్టేసిన తర్వాత అయిపోయింది అనేసారు, అంతే. మరి ఇంకా కోర్స్ అయిపోయింది, ఇంకా అవసరం లేదు, నువ్వు రావసరం లేదు, అయిపోయింది అని అంటే నాకు ఏంట్రా నేను ఎంత తొందరగా నేర్చాను ఈ 6 డేస్లో అనుకున్నాను. బాబోయ్. అయితే రేపు ఆదివారం, సోమవారం నుంచి ఇంకా ఇంకొక మిషన్ ఉందన్నమాట. అది 10 డేస్లో అయిపోద్ది. ఈ 10 డేస్కి ప్లస్ 5 డేస్ 15 డేస్ కరెక్ట్గా టైం. ఈ 15 డేస్ నేను నేర్చుకుంటాను అనమాట. అంటే మొత్తం ప్రాక్టీస్ ఈ 15 డేస్ ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు వరకు నేర్చుకున్నదంతా ఒక 15 డేస్ ప్రాక్టీస్ చేసి మనం తొందరగా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేసేద్దాం. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్తో పాటు మనం అనుకున్న డ్రీమ్ బ్రాండ్ కూడా స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ఈరోజు డే 6 ఇలా జరిగిందనమాట. ఉంటాను మరి, రేపు కలుద్దాం.